ఫ్రెండ్స్, ఎగ్స్ కర్రీ చేస్తున్నాను. దీనికి ఒక డజన్ ఎగ్స్ వేసాను. ఇందులో వాటర్ పోసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. త్వరగా కుక్ అవుతాయి, 10 నిమిషాలు ఉడికించుకున్నాము. బాయిల్ అయిపోయి ఎగ్స్ దీంతో పొట్టు తీసేద్దాం పైన. ఆయండి కళాయి పెట్టాను. దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు ఇందులోనే ఎవరో వేస్తున్నాను. దీంట్లోనే తొందరగా దొరుకుతుంది. ఉడుకుతుంది కదా, ఒక 10 నిమిషాలు మాత్రం పెద్దప్పుడు చేయడానికి పెట్టి. నేను ఎక్కువ బ్రౌన్గా రావలేదండి, క్రిస్పీగా ఉండాలంటే కొంచెం పచ్చిగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇందులో ఎంతమందికి ఇష్టం? నాకైతే వెల్లుల్లిపాయ వేగుతుంటే వాసన బాగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేగిపోతుంది. టమాటా, ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకున్నాం. 6 టమాటాలు, టమాటాలు వేసాం కదా, బాగా కలిపేసి ఉడికించేద్దాము. బాగా ఉడికిపోతాయి. టమాటా మగ్గుతుంది కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము. బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకున్నాం. ఇందులోనే ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాం. కారం కదా కలిపేసాము. 5 నిమిషాలు వచ్చింది. ఇందులో మనం ఎగ్స్ వేసుకున్నాము. ఉడికించినవి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. పోసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము. కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోతుంది. ఉడుతుంది కదా, ఇప్పుడు దీంట్లో చూసుకోండి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఇప్పుడు మనం కలుపుకోగలుగుతాము. చూడండి, కోడిగుడ్ల పులుసు ఉడికింది. చిక్కు కూడా వచ్చేసి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి అన్నంలో టేస్ట్ సూపర్ ఉంటుంది. అన్నం వేసుకొని కోడిగుడ్ల కర్రీ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.